రే సుబ్బా, అమ్మా అమ్మా ఇదిగో ఆ గిన్నె తీసుకుని పూలు కోసుకొని అమ్ముకొనిరా. గిన్నె ఓకే, మరి పూలు ఎప్పుడు అమ్మాలమ్మా? నేను అమ్మమ్మని గిన్నె కాదురా, గిన్నెలో ఉన్న పూలు. అలాగేనమ్మా. ఏంటలాగే ఇలా ఇవ్వు. వెళ్ళ. సరే సరే, పదండి పదండి పదండి. ఉండు. ఎలా ఉంది ఈ లత దెబ్బ? నాతో పెట్టుకుంటే పూజ కూడా చేసుకొనివ్వను. చూసావుగా నీ పూజ ఎలా పాడు చేశామో. గెలుపెప్పుడు నీదే కాదు మిసెస్ మధుమతి చైతన్య. అప్పుడప్పుడు మాకు కూడా వస్తూ ఉంటుంది గెలుపు. ఆహా, ఎంత బాగుందో నీ ఫేసు, మాడిపోయిన మసాలా దోశలాగా. అత్తయ్య గారు, అత్తయ్య గారు. గంట స్టార్ట్ చేస్తుంది, పదండి. పద పద. ఏంటమ్మా? అది ఈ రోజు నేను ఉపవాసం అత్తయ్య గారు. మధ్యాహ్నం వంట చేయకండి. ఉపవాసమా? ఎందుకమ్మా? ఈ రోజు ఏకాదశి శుక్రవారం. మనసులో ఏదైనా కోరుకుని ఉపవాసం ఉంటే వెంటనే ఆ కోరిక తీరిపోతుంది అత్తయ్య గారు. మొదలెట్టింది రాబసా. అలాగా? ఏం కోరుకున్నావమ్మా? నాకు బిడ్డలు పుట్టాలన్న మీ కోరిక త్వరగా తీరిపోవాలని కోరుకున్నాను అత్తయ్య గారు. అవునా? అలాగా? అయ్యో నా బంగారు తల్లే, నా బంగారు తల్లే. ఇది ఇంటి కూడా లక్షణం అంటే. మీరు ఉన్నారే, ఎప్పుడైనా నా కోసం ఏమైనా కోరుకున్నారా? మధుని చూసి నేర్చుకోండి. అమ్మ మధు, నీ ఇష్ట ప్రకారమే ఉపవాసం ఉండమ్మా. అత్తయ్య గారు, ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మీ కోరిక తీరాలని నేను కోరుకున్నట్టే ఇంకొంతమంది కూడా కోరుకుంటే ఇంకా త్వరగా ఆ కోరిక నెరవేరుతుందంట. కొట్టేసింది, అందరి గడపలు కొట్టేసింది, అయిపోయింది. అలాగా? అవునత్తయ్య గారు. నాతో పాటు మన లతక్క, శిరీషక్క, మీ నలుగురు అబ్బాయిలు కూడా ఉపవాసం చేశారనుకోండి. తొమ్మిది నెలలకు పుట్టాల్సిన వాడు 8 నెలలకే పుడతాడు. అర్థమైందమ్మా, మేమంతా ఉపవాసం ఉండాలి అంతే కదా? కరెక్ట్. నువ్వు? నేను ఉండలేనమ్మా, నా వల్ల కాదు. నేను ఆల్రెడీ తినేసానమ్మా. చంపుతా. వండకుండా ఏం తిన్నావురా? చూడండి, అందరూ ఉపవాసం ఉండాలి. కాదని ఏదైనా మింగారో నెల రోజులు ఉపవాసం చేయిస్తా. అబ్బా అమ్మా, వద్దులేండి. ఈ ఒక్కరోజు ఎలాగోలా గడిపేస్తాం. నెల రోజులంటే చేస్తాం అత్తయ్య గారు. వెరీ గుడ్, పదండ్రా. మీరు కొట్టిన దెబ్బకి ఈ మధుమతి కొట్టిన ఎదురు దెబ్బ ఎలా ఉంది? మీరు నాకు పూజ లేకుండా చేస్తే నేను మీకు తిండి లేకుండా చేశా. ఈ ఉపవాసాలు నాకెలాగో అలవాటే. 4 పూటలు తినే మీకే మలమల మోడిపోతుంది. ఏడవండి.